హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ వేపుడు చూపించబోతున్నానండి. సాంబారు, రసం, అలాగే పప్పు, వీటిలోకి సైడ్ డిష్గా ఇలా చిక్కుడుకాయ వేపుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కోసం ముందుగా 1/2 kg చిక్కుడుకాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసి కొంచెం ఉప్పు వేసి ఈ చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ వేసి 5 minutes పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళు కొంచెం వేగిన తరువాత ఇందులోకి నేను 3 ఎండుమిర్చి పెద్దవి తీసుకున్నానండి. మీరు చిన్నవి అయితే 5 నుంచి 6 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగిన తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి మీ కారానికి తగినట్లు వేసుకోండి. వేసుకుని ఇవి 5 minutes బాగా వేయించండి. లో ఫ్లేమ్లో వేయించండి, మాడిపోకుండా చూసుకోండి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ 1/2 చెక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేనైతే ఎండు కొబ్బరి పొడి వేస్తానండి, అందుకే కొబ్బరి ముక్కలు వేయలేదు. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా వేయించండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని 5 నుంచి 6 వెల్లుల్లి రేఖలు వేయండి. వేసి మూత పెట్టి కోర్స్గా బ్లెండ్ చేయండి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేయండి. కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేయండి. వేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. ఇలా 5 minutes పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేయండి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడి వేసుకోండి. వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి నేను. మీరు కొబ్బరి ముందుగా వేసుంటే పొడి అవసరం లేదు. కొబ్బరి వేయకపోతే ఇలా పొడి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మూత పెట్టి 5 minutes అలాగే బాయిల్ చేయండి. అంతేనండి, 5 minutes తర్వాత చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. చూసారా, చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర పైన కొంచెం గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.